ఓటు బ్యాంక్ రాజకీయాలను ఓటు బ్యాంక్ రాజకీయాలను ఓటు బ్యాంక్ రాజకీయాలను ఓటు బ్యాంక్ రాజకీయాలను మతపరమైన రిజర్వేషన్లకు మతపరమైన రిజర్వేషన్లకు మతపరమైన రిజర్వేషన్లను మతపరమైన రిజర్వేషన్లను చేర్పించినటువంటి అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం అవుతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము, వైఎస్ఆర్సీ ప్రభుత్వాలు మీకు కనువిప్పు కావాలి. ముస్లింల ఓట్ల కోసం మీరు బీసీ జాబితాలో మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్లను కల్పించి బీసీలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వైనాన్ని దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల సందర్భం కూడా ప్రస్తావిస్తే ఏ రకంగా దుష్ప్రచారం చేశారు. మోదీ గారు బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని, మైనార్టీలకు వ్యతిరేకం కాదు, మైనార్టీల పేరు మీద బీసీల యొక్క హక్కులను కాదాల్సిన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపడుతూ ఉన్నది. మేము పదే పదే చెప్పాము, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 50 డివిజన్లు బీసీలకు కేటాయిస్తే బీసీల ముసుగులో ఇవాళ ముస్లింలు మజ్లిస్ పార్టీ పేరు మీద, బీఆర్ఎస్ పేరు మీద 31 మంది గెలిచారంటే కేవలం 19 మాత్రమే అసలు బీసీలు వారికి దక్కిందంటే ఏ రకమైన అన్యాయం జరుగుతున్నదో. ఈ రకమైనటువంటి అన్యాయాన్ని మేము ప్రస్తావిస్తే మా మీద బుడ్డ జల్లే కార్యక్రమం రాహుల్ గాంధీ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ, ఈ మమతా బెనర్జీ పూనుకున్నారు. కర్ణాటకలో కూడా కేటగిరీ 2 పేరు ఆ బీసీ జాబితాలో ముస్లిం అందరూ కూడా చేర్చి ఆ రకంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే బీసీల గొంతుగా ఇవాళ బీజేపీ మాట్లాడితే ఏ రకంగా తప్పుపట్టారో ఇవాళ హైకోర్టు తీర్పు చంపపెట్టి లాంటిది. ఈ విపక్షాలకు ఇప్పటికైనా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మరి ఆ యొక్క రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఈ పార్టీకే ఆర్థిక ప్రాతిపదిక పేరు మీద ఈ దేశంలో ఉన్న పేద వాళ్ళందరికీ కూడా మరి మతంతో, కులంతో సంబంధం లేకుండా పేదవాళ్ళు ఎవరైనా వారికి 10% రిజర్వేషన్ మోదీ ప్రభుత్వం కల్పిస్తే నిజంగా వెనుకబాటుతో ఉన్నటువంటి ముస్లింలను ఆ పార్టీకే బీసీలో ఉన్న వాళ్లకు మేము వ్యతిరేకం కాకుండా 2010 తర్వాత మమతా బెనర్జీ బెంగాల్లో 77 ఆ తెగలకు సమయం ముస్లింలను ఆ బీసీ జాబితాలు చేర్పించడము, అదే రకంగా తెలంగాణలో కూడా 4% పేరు మీద 14 ముస్లిం తెగలను ప్రత్యేకంగా సబ్ కేటగిరీ కింద రిజర్వేషన్లు కల్పించడము ఇది బీసీలకు జరుగుతున్న అన్యాయం. ఆ రకంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింల మెప్పు కోసము బీసీలో చేర్పిస్తే అమాయకులైనటువంటి బీసీలను గొంతు లేదని, వాళ్ళు సంఘటితంగా లేరని, వాళ్ళ హక్కులను, వాళ్ళ వాటాలను తన్నుకుపోతా ఉంటే ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఈ యొక్క మిగతా పార్టీలు ఏ రకంగా ఇవాళ బీసీలను చేస్తున్న అన్యాయం పట్ల భారతీయ జనతా పార్టీ గొంతెత్తింది. ఇవాళ కల్కత్తాలో ఎవరైతే కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్పష్టమైన తీర్పునిస్తే ఇవాళ మమతా బెనర్జీ కోర్టు యొక్క మరి తీర్పును కూడా ఖాతరు చేయకుండా ఆ కోర్టు తీర్పుని అమలు చేయమని చెప్పి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మమతా బెనర్జీ కోర్టును సైతం కూడా లెక్క చేయలేదంటే కోర్టును ఖాతరు చేయమంటే ఇవాళ కేజ్రీవాల్ అయినా, రాహుల్ గాంధీ అయినా, మమతా బెనర్జీ అయినా కోర్టులను ససేమిరా అంటూ వ్యవహరిస్తున్న తీరు కూడా ప్రజాస్వామ్యవాదులు ఖచ్చితంగా మీరు గొంతెత్తాలి, గొంతు విప్పాలి, వాటిని తీవ్రంగా ఖండించాలి. ఇవాళ తెలంగాణ కూడా బీసీ సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో కలకత్తాలో అది తెలంగాణలో కూడా మరి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని కూడా ఆనాడు ఉమ్మడి హైకోర్టు తీర్పునిస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. బీసీ సంఘాలు కూడా ఈ కలకత్తా తీర్పును స్వాగతిస్తూ ఈ విపక్షాల ఓటు బ్యాంకు రాజకీయాలు, సంతృప్తికర రాజకీయాలకు మీరు ఖండించాల్సిన అవసరం ఉన్నది. బీసీలకు న్యాయం జరిగేదానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తా ఉంటున్నారు. ఈ యొక్క బీసీ ఈ పేరు మీద ఏదైతే
ఈ 14 తెగలను జొప్పించి 4% ఇచ్చారో బీఆర్ఎస్ ఏమో మేము 12% ఇస్తా ఉంటున్నాం. కాబట్టి అమాయకులైనటువంటి బీసీల పొట్ట కొట్టే విధానాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని బీసీ సంఘాలు కూడా గొంతు విప్పాలని, ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలని 42% ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. 42% రిజర్వేషన్లు ప్రకటించే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి తప్పితే బీసీలు మోసం చేస్తామంటే సహించే ప్రసక్తి లేదు. ఈ కాంగ్రెస్ యొక్క మోసపూరిత విధానాలను ఎండగట్టడానికే ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా పార్టీ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ అన్ని సంఘాలు కూడా స్పందిస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాలను ఎండగట్టడానికే ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవాళ హైదరాబాద్ లో కూడా ఈ యొక్క మహాత్మా జ్యోతిబా పులే ఏ ఆశయం కోసం అయితే పాటుపడ్డాడో, ఏ బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేశాడో, వారి ఆశయ సాధన కోసం బీజేపీ ఇవాళ వెన్ను దన్నుగా బీసీలకు ఉన్నదని చెప్పడానికి ఈ యొక్క ప్రదర్శన, ఈ కార్యక్రమం.